రాజమండ్రి హెచ్ఆర్సీఐ కార్యాలయంలో మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజమండ్రి హెచ్ఆర్సీఐ కార్యాలయంలో మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మానవ హక్కులను పరిరక్షించడంలో హెచ్ఆర్సీఐ పాత్ర ఎంతో ముఖ్యమని, కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. అంతర్జాతీయంగా జరుపుకునే మానవ హక్కుల దినోత్సవ వేడుకల్లో తను భాగస్వామ్యం అవ్వడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. హెచ్ఆర్సీఐ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జవాది జయలక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల నుండి హెచ్ఆర్సీ నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని, ప్రజలకు న్యాయం చేసేందుకు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం మానవ హక్కులను కాపాడేందుకు మేము ఎప్పుడూ ముందుంటామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ చెన్నుపట్టి శ్రీకాంత్, జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జర్రిపోతుల నానాజీ, దక్షిణ భారతదేశ ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ సీరా లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నళిని, స్టేట్ యూత్ కన్వీనర్ పోతిరెడ్డి రఘు రోహిత్, సౌత్ కన్వీనర్ కె కుమారి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు హెచ్ఆర్సీఐ వైజాగ్ కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, హెచ్ఆర్సీఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ సంస్థ వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు, నందం నరసింహారావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి హ్యూమన్ రైట్స్ నాయకులకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మానవ హక్కుల్ని కాపాడడానికి మేము సైతం ముందుంటామనేటువంటి మాటతోటి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మానవ హక్కులు అనేటువంటివి అన్ని విధాలుగా కూడా ఉల్లంఘించబడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంస్థలు హక్కుల్ని కాపాడడానికి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో అన్ని విధాలుగా కూడా మానవ హక్కులు హరించినటువంటి సందర్భంలో లేనిపోని కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అందులో ఉద్భవించిందే ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మానవ హక్కుల హరింపు అనేటువంటి విషయంలో ఆయన స్వయంగా బాధపడినటువంటి సందర్భాలు కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన చాలామంది కూడా ఈ రైట్స్ విషయంలో నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విధానం వల్ల ఈ సంస్థ ప్రారంభించబడింది. మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో అంతర్భాగంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి నేను మీకు సంబంధించినటువంటి మానవ హక్కుల్ని కాపాడడానికి, మనందరికీ సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడడానికి నిరంతరం ఈ ప్రభుత్వం కానీ మేము కానీ పూర్తిగా సపోర్ట్గా నిలబడతామనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ముందుగా అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు చెన్నుపాటి శ్రీకాంత్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ని. ముందుగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 10వ తారీఖు జరుపుకుంటున్నాం. కానీ మానవ హక్కుల కోసం కూడా ఒక రోజు కేటాయించడం అనేది బాధాకరంగా ఉన్నది కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే హక్కుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి, కానీ ఈ ఒక్కరోజే మనం జరుపుకొని హక్కుల గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజున తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగ హెచ్ఆర్సీఐ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా నేను తెలియజేది ఏంటంటే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో మీకు పరిష్కారం దొరుకుతుంది. మరి అందరికీ కూడా మరొకసారి
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిష్కారం మాది అనే నినాదంతో ముందుకెళ్తా ఉంటుంది మా సంస్థ. బాధితుల పక్షాన నిలబడి బాధితునికి న్యాయం చేసే వరకు కూడా మా హెచ్ఆర్సీ కుటుంబ సభ్యులు పోరాటం చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాజమండ్రిలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే సమస్య ఉంది అంటే మా కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వరకు కూడా మరి ఒకసారి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రజలకి కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.